పైన రొట్టెల పిండి ఉంది తీసుకో. కలిపి పెట్టావా? ఏం చేస్తాం బాబు, కొత్త వ్యాపారం ఏదో మొదలెట్టే కదా, సన్మానాల వ్యాపారం. ఈలోపు ఆ స్టవ్ వెలిగించుకో చెప్తాను. ఓకే, దీంట్లో చిన్న ముద్ద తీసుకుని అక్కడ పిండి ఉంది చూడు, అది రొట్టెల పిండి. ఆ పిండి దీన్ని కాస్త చక్కగా చపాతీలా తయారు చేయాలి. ముందు అప్పడాలకా తీసుకో. అయిపోయింది కదా, ఆ పెనం మీద 2 చుక్కలు నూనె. కాల్చు, చపాతీ కాల్చు దాని మీద. రే ఆ చపాతీ కాలిని తీసే ముందు. ఓకే, దాని మీద ప్లేట్లో పెట్టుకో. ఈ చపాతీ బాగా కాలిన తర్వాత ఇంకో 4 చపాతీలు చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. స్టవ్ ఆపే. ఇంకా ఇలాగే ఇంకో 4 చేసుకుంటాం. స్టవ్ ఆపేసావా? ఇప్పుడు ఏం చేస్తామంటే, నీకెవరి మీద కోపం ఉంటే అది దృష్టిలో పెట్టుకుని వీటిలన్నిటి చిన్న చిన్న ముక్కల కింద తుంచే. బాగా చిన్న చిన్న ముక్కల కింద తుంచేయాలి. తుంచు, కసిగా తుంచాలరా. అది ఎందుకే ఎవరి మీద కోపం పెట్టుకున్నావా? నువ్వే. నా మీదేనా? వెరీ గుడ్. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా వీళ్ళంత చిన్న చిన్న ముక్కలు చేయాలి. అయిపోయిందా? అక్కడ బెల్లం ఉంది, తీసుకో. అలాగే నెయ్యి ఉంది చూడు. యాలక పొడి ఉంది చూసుకో. వేసేవి కూడా. ఇప్పుడు జీడిపప్పు కూడా ఉంటుంది, అది కూడా వేయి. కలుపు మొత్తం. నీ శక్తి సరిపోవట్లేదు కనుక ఈ మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ముద్దగా తయారు చేసి తీసుకురా. ఇది మొత్తం పొడి అయిపోవాలి కనుక 2-3 అంచెలుగా దీన్ని తీసుకురా. వెళ్ళు. బాబాయ్ చక్కగా 2 చేతులు ఉపయోగించి లడ్డూలో తయారు చేయి. ఒక్కసారి నేను పెట్టే హింసను గుర్తు తెచ్చుకోరా. తెచ్చుకుంటున్నా. అబ్బా బాబాయ్, చపాతీ ఏదో కూర చేసుకొని తినక ఎందుకు బాబాయ్ ఇందులో మళ్ళీ అది వేసి ఇవేసి లడ్డూని కలిపి ఏంటి బాబాయ్? వెరీ తప్పు అలా మాట్లాడుకు. ఇది తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన ఒక స్వీట్. అది ఇళ్లలో 1-2 చపాతీలు మిగిలిపోయినాయి అనుకో, వాటిని ఏం చేస్తారు, ఇలాగే తయారు చేసి ఒక స్వీట్ ఐటమ్ గా చిన్నపిల్లలకి వాళ్ళకి పెడతారు. బాబాయ్ లడ్డు అయిపోయినాయి. వెరీ గుడ్.